వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్లో రైతులపై పెట్టిన అక్రమ కేసులపై టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేంద్రం మీద అంటుంటే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో మొదలు జవాబు చెప్పని నిలదీస్తే ఆ కౌరవులు సైకో ఉంటావు. ఆ రోజు తెలంగాణ వాదిగా తెలంగాణ బిడ్డగా ఆ రోజు పొగిడి ఇలా తెలంగాణ కోసం ఆయన ఓపెన్ చెప్పాడు. కేసీఆర్ గారు రైతులకు ఆదుకుంటలేడు, ఏం జవాబు చెప్తున్నావు అని అడిగాడు. అదే కడియం శ్రీహరి పిచ్చి పిచ్చిగా జవాబు చెప్తే అసలు తెలంగాణ వాది కాదు, నువ్వు తెలంగాణ ద్రోహి, నేను తెలంగాణ వాదినని ఒక రైతు నిలదీసిందే. సరైన జవాబు చెప్పకపోతే నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు, నువ్వేం బోనస్ ఇచ్చావని అడిగిందో చెప్తే ఆయన మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తే చెప్పుతోటి కొట్టాడు. సిగ్గు లేదండి మంత్రులకు? ఒక చెప్పుతోటి జవాబు చెప్పాడు రైతు బిడ్డ, తెలంగాణ వాడి బిడ్డ. ఇలా కౌరవ గారికి మేము పాదాభివందనం చేస్తున్నాం. రైతులందరూ కూడా అట్లా ముందుకు రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు బుద్ధి రావాలంటే రైతాంగం అంతా కూడా చెప్పుతోటి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అప్పటి వరకు కూడా బుద్ధి రాదు. 1885 మంది చనిపోయినా కనికరం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మార్కెట్ యార్డులు తగలబెట్టినా మీకు బుద్ధి రాదే. ఎమ్మెల్యేలను తరిమి కొడుతుంటే పోలీసులు అడ్డుపడుతున్నారు. ధర్మారెడ్డిని 4 నెలలకు రావద్దని, రైతాంగ సమస్యలు పరిష్కారం చేయ వరకు రావద్దని అడ్డుపడితే పోలీసులతో లాఠీ చార్జ్ చేయిస్తే నిన్న కడియాన్ని నియోజిస్తే ఆయన సైకో అని జైల్లో పెడతాం. సైకో అయితే జైలు ఎందుకు పెట్టాలి? పిచ్చి హాస్పిటల్ పంపి, మెంటల్ హాస్పిటల్ పంపి, మరి జైలుకి ఎందుకు వచ్చావు? ఒక రైతు నిలదీస్తే పోలీసులు కొట్టి రాత్రి పట్టుకొచ్చి జైలు వేలిచ్చావే. మరి సైకో నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావు, మెంటల్ హాస్పిటల్ పంపి, వాళ్ళు డాక్టర్లు నిర్ధారిస్తారు. రైతులను ఒక సైకోకు ముద్దరేసి ఇన్సల్ట్ చేస్తున్నదే. ఇవాళ రైతులందరూ కూడా మేము ఒక్కటే చెప్తున్నాం, రైతు సోదరులందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరూ ఏ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను నిలదీయండి, బుద్ధి చెప్పండి. 1,00,000 రూపాయల రుణమాఫీ అయ్యే వరకు, రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు, ఆత్మహత్యలు ఆగే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను చెప్పులతోటి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అప్పటి వరకు కూడా మీరు దిగిరారో. ఆయన ఎవరు? కోరయ్య, ఒక జేఏసీ మెంబరు. తెలంగాణలో తిరిగిన జేఏసీ మెంబరు ఒక మెంటలు, ఒక సైకోగా మీరు ముద్రించి ఇంకా ఇన్సల్ట్ చేయటం ఇంతకన్నా బాధకరం ఇంకా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయనను జైలుకి వెళ్తే మేము వదిలిపెట్టాం, జైలు బెరవన చేస్తాం, జైలు ముందర ధర్నా చేస్తాం, తెలుగుదేశం ధర్నా, జైలు దగ్గరికి పోయిన సన్మానమైన చేస్తాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు రావాలనేదే మా విజ్ఞప్తి. మీకు ఇప్పటికైనా మార్పు తీసుకురాకపోతే వరంగల్ పార్లమెంటులో రైతాంగం అంతా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నది. మోడీ గారికి బహుమానంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. బహుమతిగా ఇచ్చి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాతగాదని చెప్పి కేంద్రం నుంచి మేము కొట్లాడి తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి రైతు సోదరులందరూ కూడా